క్రిస్టీనే గోడా. ఓ అద్భుతమైన పెన్ పేరు బాగుంది కదా. తనేమి క్రిస్టినే కూడా కాదు, తన దీన్ని ప్రచురించడం కోసం జైకో ఎంతో కష్టపడింది. నా చెల్లెల్ని తలుచుకుంటే నాకెంతో గర్వంగా ఉంది. ఈ కామిక్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. నా అలాగే మీరు కూడా చదివి ఆనందించండి. ఇంత మంచి కామిక్ నేను ఇంతవరకు ఎప్పుడూ చదవలేదు తెలుసా. ఈ కామిక్ చాలా బాగుంది, నాకు సంతోషంగా ఉంది. అలాగా, నాకు కావాల్సింది అదే. నేనెప్పుడు ఏదంత తేలిగ్గా మెచ్చుకోనని తెలుసు కదా. నా చెల్లెల కష్టం ఊరికే పోకూడదు. చెరో 5 రూపాయలు ఇచ్చి తీసుకోండి. డబ్బులు లేవు కాబట్టి నేను వచ్చే నెల కొనుక్కుంటాను. వెళ్ళొస్తాను జియాన్. ఒక కామిక్ బుక్ నా కోసం ఉంచు, సరేనా? బాయ్ బాయ్. నాకు చాలా బాధగా ఉంది. నాకు డబ్బులు వచ్చేంత వరకు ఆగుతావా? ఏమన్నా మరి ఇదేమిటి? నీ దగ్గర డబ్బులున్నాయి కదా. అది బలవంతంగా ఈ కామిక్ ని డబ్బులిచ్చి కొనమన్నాడా? నువ్వు దాన్ని ఖచ్చితంగా కొనాలనుకున్నావు. నేను డోరా కేకుల కోసం దాచుకున్న డబ్బుని కూడా తీసుకున్నావు. ఇదిగో ఇదే గోరో గోరో కామిక్. కొనాలని ఉంది కదూ, త్వరగా కొనండి, లేదంటే అన్ని అమ్ముడుపోతాయి. నాకు అది చదవాలని ఉంది. ఇక మర్చిపో, నేనేం చేయండి. లాంచర్ ఈ క్యాండీని తిన్న వాళ్ళందరూ మనం అనుకున్న పనిని చేస్తారు. అంతేకాదు, ఈ విషయం తెలిసిన వారు కూడా ఆ ప్రభావానికి లోనవుతారు. ఎలా ఉంది? నాకేం అర్థం కాలేదు. నోబితా, నీకిప్పుడేం పని లేదా? కొరకొర కామిక్స్. ఏమంటున్నా? ఏమండి, ఇప్పుడు నేనేమన్నా వింతగా అన్నానా? తోటలో కలుపు మొక్కలు ఎక్కువైపోయాయి, అందుకనే గోరు. ఏమిటి గోరో గోరో కామిక్? నేను వెళుతున్నాను. మీకు ధన్యవాదాలు. అరే అదిగో వచ్చేసారు గ్యాజెట్. ఓహో, అక్కడెవరో ఉన్నారు. ఓయ్! నా దగ్గర ఒక ఆసక్తికరమైన కామిక్ ఉంది. అరే, ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఓయ్, తను ఎక్కడికి వెళ్ళాడో మీకేమైనా తెలుసా? సరే, మీకు చూపిస్తాను, ఉండండి. పర్వాలేదులే అన్నయ్య. జైకా, నువ్వా? నేను రాసిన కామిక్ ఎవరికి నచ్చలేదు, బోర్ కొడుతుంది అనుకుంటాను. నిజానికి నాలో ఏ ప్రతిభ లేదనుకుంటాను అన్నయ్య. జైకో, ఇందులో నీ తప్పేం లేదమ్మా. నువ్వు ప్రచురించిన కషంగా ఉంది. ఆ ఇంద్రధనుసు మన మధ్య వంతెనలా పనిచేస్తోంది. ఎంత అద్భుతంగా ఉంది. నేను ప్రతిభావంతురాలే. అర్థమైందా? ఈ కామిక్ గొప్పతనాన్ని అందరికీ తెలిసేలా చేస్తాను జైకో. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య. సరే, ఇప్పుడు రంగన్ ఇంకా ఇన్ని కామిక్ పుస్తకాలు మిగిలిపోయాయి. దయచేసి ఈ కామిక్స్ ని అందరికి అమ్మి పెట్టండి. ఏంటి? జైకో తన మీద తనకున్న నమ్మకాన్ని పూర్తిగా కోల్పోయింది. తను రచయిత్రని చెప్పుకోవడానికి సిగ్గుపడుతోంది. ఈ రోజు తను సరిగ్గా భోంచేయలేదు కూడా. చూస్తుంటే నాకు గుండె చెరువైపోతోంది. నేను తట్టుకోలేకపోతున్నాను. తను అంతగా అడుగుతున్నప్పుడు కుదరదని చెప్పలేకపోతున్నా. ఇప్పుడు ఆ కామిక్లని ఎలా అమ్మేది? డోరేమోన్, నీ గ్యాజెట్ బయటికి తీ. ఇంద్రధనస్సు వైలెట్. హలో తప్పించినందుకు మీకు ధన్యవాదాలు. ఇదేనమాట ఇంద్రధనుసు వైలెట్ కామిక్. అనుకున్నట్టే జరిగింది. నేను ఈ గ్యాజెట్ ని అన్ని చోట్ల ఉపయోగిస్తాను డోరేమోన్. మీకోసం మైదానంలో ఎదురు చూస్తూ ఉంటాను. ఇంద్రధనస్సు వైలెట్. ఇలా ఆడుకుంటూనే ఉంటారు. ఇలా అయితే మంచి మార్కులు ఎలా వస్తాయి? ఇంద్రధనస్సు వైలెట్. ఇంద్రధనుస్సు వైలెట్ కామిక్ పుస్తకం చదవండి. అవును, ఇంద్రధనుస్సు వైలెట్. ఇంద్రధనస్సు వైలెట్. మీ విలువైన ఓట్లను వృధా చేయకండి. దయచేసి ఇంద్రధనుస్సు వైలెట్ కే ఓటు వేయండి. ధన్యవాదాలు. అరే చిరు చిరు, నీకు ధన్యవాదాలు.
ఇంకా ఒక్క రోజే మిగిలింది. ఇంద్రధనుస్సు వైలెట్కి మీ ఓట్లు వేయండి. నాకు ఇంద్రధనుసు వైలెట్ కావాలి, త్వరగా వెళ్దాం పదా. తర్వాత ఎవరికి కావాలి? నాకొకటి కావాలి. నీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. తర్వాత ఎవరికి కావాలి? ఒక నిమిషం ఇలా చూడండి, నాకు ఇంద్రధనస్సు వైలెట్ 2 కాపీలు కావాలి. ఇదిగోండి ఇలా ఇవ్వు. మనకి ఇంకా 3 పుస్తకాలే మిగిలి ఉన్నాయి. ఈ గ్యాజెట్ ప్రభావం భలే ఉంది డోరేమోన్. హాయ్. నాకు కూడా ఒక పుస్తకం ఇవ్వవా నోబితా? నీ దగ్గర డబ్బులు లేవని అనుకున్నాను సునియో. నా దగ్గర చాలా డబ్బులున్నాయి. ఇప్పుడు మేమేం చేయాలి? ఇద్దాం. జైకో ఓసారి ఇలా చూడు. చాలా భయంగా ఉంది. ఇదేంటన్నయ్య, నేను రాసిన కామిక్ ఎంతమంది చదువుతున్నారు? అయితే నిజంగా నేను ప్రతిభావంతురాలేనా? నేను నీకు ముందే చెప్పాను కదా. సరేలే, ప్రతిభ లేదన్నమాట. ఈ కామిక్ చాలా ఆసక్తికరంగా ఉంది. ఈ కామిక్స్ ని సేకరిస్తాను. రచయిత్రి ఫేమస్ అయిపోతుంది. సెకండ్ హ్యాండ్ పుస్తకాల కొట్లో ఇది మంచి ఖరీదుకి అమ్ముడుపోతుంది. అందువల్ల వాళ్ళు మంచి లాభాన్ని పొందుతారు. మీరేమంటారు చెప్పండి? వైలెట్ అమ్ముడుపోయింది. ఇంద్రధనుసు వైలెట్, నువ్వు మెరిసిపోతున్నావు. ఇంద్రధనుసు కంటే నక్షత్రాలు నయమేమో. ఈసారి నక్షత్రాల వైలెట్ గురించి రాస్తాను.